రాజు సార్ రమ్మంటుంది. నమస్కారం సార్. రాజు అంటే నేను. బిజినెస్ మంచిగా జరుగుతున్నా నీకని పాటు రాజును అవు అమ్మా చాయ్ పోదరా అమ్మా చాయ్ అమ్మా. ఏ రాజు ఎటువైనవు? ఏం కథ? ఏం తాగుడు? భార్య పిల్లల్ని పట్టించుకుని లేదు. కనీసం నీ బిడ్డకు ఎప్పుడన్నా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కపోయినావా? ఏంది గిట్లెందుకు అయినావు? ఏంది ఏమైంది? నాకు ఏమైనా గిట్లా అంటే నీకు అయ్యేటోడు కుయ్యో అనుకుంటూ పోతాను. ఏంది మా మా ఏమైంది మా ఉత్త పోతాను ఇట్లున్నావు? ఏంది ఆ కవర్ ఏంది? ఏంది డల్ ఉన్నావు? ఏం లేదు నువ్వు మందేద్దామా? సునీత, 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 కొంచెం అన్నం పెడుకురా. ఏం కూర ఇది? అవునాడే రాబా. ఇంట్లో ఎగ్స్ లేవు, ఈ అన్నం మీద ఇంట్లో బియ్యం కూడా లేవు. నిన్ను చేసుకున్నప్పటి నుంచేనే దరిద్రం. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదురా దరిద్రం, నువ్వు దరిద్రం. అదే కాదు, లేకపోతే అప్పుడు కూడా దొరకదురా. ఓ చెప్పొచ్చు పెద్ద హీరోగా. సునీత, సునీత,
కట్ట కింద పంది కొక్కువే. రాజమామ ఓ రాజమామ ఇది రావే పని టైం అవుతుంది. నమస్తే కాక, చాయ్ తాగినావే? చాయ్ తాగినా కానీ నీ చాయ్ తాగినావురా? నా చాయనా? ఓ అదా చెయ్యి ఇంత పొద్దుగా రాయే. నాడు బోని గారు అన్నాడు చెప్పటి వాటి 90 పడుతుండే. అయినా ఏందే కాక నువ్వు? అయినా నేను మందప చేసినా కాదే. ఎప్పుడురా? నేను రాత్రి 10 గంటలుగా. తెలిసిపోయింది ఇప్పుడు గట్టిడే. ఏం బతుకులరా మీ? 10 రూపాయలు ఇంట్లో ఇచ్చారు. తల్లిదండ్రులు ఉసురు పోసుకుంటున్నారు కదరా. కాక ఇంత పెద్ద మాట అంటావా? నా తోడు ఈయన తోడు భూదేవి తోడు చెప్తానా? ఈ రోజు నుంచి మందు బంద్ చెప్తానా? పరా లింగా అమ్మా నేను మొన్న నీ బర్త్డే రావట్టు ఇయ్యలే. ఎప్పుడు చెప్పు. అరే ఇప్పుడైతే దావురా తెప్పిస్తా. ఇప్పుడు తెప్పిస్తా ఇప్పుడు. సరే ఏమమ్మా బుక్కగా నష్టం వస్తుంది? అయితేందిరా వేడైతే గట్టనే అవుతుంది. ఇంకా మామకు ముగ్గురికెళ్ళని వెళ్తాంది, నాకైతే కిందికి వెళ్ళింది. ఏమన్నా అయిందా? 4 రోజులు నిమ్మకాయ పద్ధతి అప్పరించిన పీకింది. మా ఇప్పుడు అది కానీ ఇంటికి పోయినాక నువ్వు నిమ్మకాయ పద్ధతి అప్పరి అదే సాపవుతుంది. టెన్షన్ వాళ్ళకి ఏం కాదు కానీ కానీరా కానీ టెన్షన్ వాళ్ళకి ఏం కాదు. అది కానీ మొత్తడా జరిగింది కానీ మందు తెప్పిస్తున్నావా లేదా? ఇప్పుడు తెప్పిస్తారా? తెప్పిస్తా. చెరువు కట్ట తగ్గిందా? ఎందు నీళ్ళందే? అరే బోసిడి అది పొలం నీళ్ళు పెట్టిర్రా. మా మీ అయ్యేస్తాడు, నువ్వు పక్కకు పో. మనం దాగినట్టు ఏర్పడేయాడు గడ్ల కవర్ చేస్తా. అట్లుంటే మనం తోటి నువ్వు ఏంది ముసలోడు అట్లా చూస్తాడు? నేను మాట్లాడితే తాగినట్టు తెలుస్తుంది. అరే లింగా మన స్టడీ ఉండాలి, చూపిస్తున్న ప్రతాపం. ఏ స్టడీ? అరే లింగా అమ్మని అమ్మ ఓపిక నశించింది. ఏంది ఇది? ఆన ఊగుతాంది. మాట్లాడన్నా కాక ఏంది గడ్ల చూస్తున్నావు? మీరు మారరా? ఎందుకున్నారా ఈ భూమి మీద? ఇగో కాక ఇప్పుడు చెప్తాను నేను. భూదేవి తోడు రేపంచలి మందు బంధు మామ దావత్ ఇచ్చిండు ఇలా ఫుల్. ఏనుగు తినటానికి పీనుగులు అంతే, మనం మందు మంతాం ఏదో అట్లా చెప్తాం. సునీత, సునీత, నాకు ఒక 500. నా దగ్గర 500 ఎక్కడి బావా? నువ్వు కైకిలు వేల పైసలు ఏం చేస్తున్నాయి? చిన్నదానికి జ్వరం వచ్చి పండుకుంది, దానికి దవాఖాన తీసుకోవడానికే డబ్బులు లేవు. నేను కైకిలు ఒక 3 రోజులైంది, దగ్గర డబ్బులు ఎక్కడి బావా? నేను పైసలు పొగరా? ఇప్పుడు ఇస్తావా? చిన్నదానికి జ్వరం వచ్చి 3 రోజులే పండుకుంది, దాన్ని ఏమైనా పట్టించుకుంటానవా?
మీ నాన్నకు 70 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పని చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి బతకడానికి సిగ్గు అనిపించలేదా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు అనుకున్నావురా? నువ్వు మనసులో తిరిగిపోతావా? ఏ ముసలోడా, నువ్వు నన్ను పోషిస్తున్నావా? పోషించాలిరా. ఎందుకన్నా నన్ను పోషించాలి? అది నువ్వు కూతురు కదా, దాన్ని పోషించే బాధ్యత నీకు లేదా? ఇది ఒక్కటే మిగిలిందిరా నిన్ను, కానీ ఈ ఘోరాన్ని చూడక ముందే వెళ్ళిపోయిందిరా ఆ పుణ్యాత్రాలు. నువ్వు కూడా కావారు. ఎవడన్నాడు? ఎప్పుడో తెచ్చేవాడ్రా. నిన్న కన్న పాపానికి ఈ 2 ప్రాణాలను కాపాడటానికి ఇంకా బతికున్నాను రా. నేను చస్తే నీకు ముద్ద పెట్టేవాడు కూడా ఎవడు ఉండట్రా. ఏంటి ఈ ముసలివాడికి నా మీద లేనిపోయి చెప్పి నా మీద చూసి కట్టుతున్నావా? ఆమె చెప్పేదేట్రా, ఈ ఊపిరి ఉంది ఆ 2 ప్రాణాల కోసంరా, లేకపోతే ఎప్పుడో తెచ్చేవాడిని. మావయ్య నువ్వు ఆగు మావయ్య. బాబా నువ్వు నడు బాబా. నాన్న అన్నం తిన్నాడా? మావయ్య ఇప్పుడే వచ్చిండు, తర్వాత తింటాడు. నువ్వు తిను. మరి నువ్వు? మావయ్య తిన్న తర్వాత నేను తింటా, మీరు తినండి బావా. బాగుందా? కొంచెం తిన్నానా? కొంచెం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డాడీ మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, అందరు డాడీస్ వస్తున్నారు, నువ్వు కూడా రావా? రాజు సార్, మీరు ఒక్కరే వచ్చారా, మీతో ఎవరైనా వచ్చారా? నాతో ఎవరు రాలేదు సార్. ఏమైంది సార్? అబ్బాయి ఏం లేదు, ఇది నీతో చెప్పే విషయం కాదయ్యా. మీ నాన్న కానీ మీ భార్య కానీ ఎవరైనా ఉంటే తీసుకురా, వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడు. వాళ్ళు ఎవరు రారు సార్. పర్లేదు సార్, ఇదేనా నాకు చెప్పండి. సరే, ప్రతిరోజు నువ్వు మందు సిగరెట్ తాగుతావా? చూడు, ఆ మందు సిగరెట్ల కారణంగానే నీ లివర్ మొత్తం డ్యామేజ్ అయింది, లంగ్స్ క్యాన్సర్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ బ్లడ్ వామిటింగ్ కూడా దానివల్లనే జరిగింది. ఇప్పుడు ఎలా సార్? మందుతో తక్కువైంది కదా సార్. పేషెంట్కు ఈ విషయాలు చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. నీకున్న సమయం 1 నెల రోజులు మాత్రమే. ఇంకా 1 నెల రోజులే నువ్వు బతుకు.
దా కూర్చో. సార్ ఇంకొక ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి సార్. నువ్వు ముందు కూర్చోవయ్యా. సార్ ఒక అర్జెంట్ విషయం సార్. రాజు ఎలా ఉన్నావు? మీరు ఇచ్చిన టైం దగ్గర పడుతుంది సార్. నేను పోయేలోపు నాకు ఒక చిన్న కోరిక సార్. అడుగు రాజు. సార్ నా బిడ్డ స్కూల్లో ఇంకో 10 రోజుల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందట సార్. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీలు అందరూ వస్తున్నారు, నువ్వు రావా డాడీ అంది సార్. నేను వస్తానని చెప్పాను సార్. నన్ను ఎలాగైనా బతికించండి సార్. నన్ను ఎలాగైనా బతికించండి సార్. ఒక 10 రోజులు నన్ను ఎలాగైనా బతికించండి సార్. బతికించండి సార్. రాజు రాజు నేను చెప్పేది కాస్త విను. నువ్వు ముందు కూర్చో. కూర్చోరయ్యా, కూర్చో. చూడు రాజు, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు అన్నది నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను డాక్టర్నైనా నేను మనిషినే కదా. నేను ఇచ్చిన మందులను వేసుకున్నావా? ఎలాగూ 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకాలి, ఆ డబ్బుతో నా కుటుంబాన్ని సంతోషం పెడదామనుకున్నాను సార్. అందుకే వేసుకోలేదు సార్. నాకు ఇప్పుడు బ్రతకాలని ఉంది సార్. ఎలాగైనా బ్రతికించండి సార్. చివరిసారిగా నా బిడ్డ కోసం తీర్చాలని సార్. నా బిడ్డ కోసం తీర్చాలని సార్. నన్ను ఎలాగైనా బ్రతికించండి సార్. ఎలాగైనా బ్రతికించండి సార్. చూసావా రాజు, ప్రాణం ఎంత విలువైందో. ఎంత కోటీశ్వరుడైనా కొనలేని ప్రాణం. అందుకే ఊపిరి ఉన్నప్పుడే మనం చేయాల్సిన పనులు చేయాలి. మనం నమ్ముకున్న వారికి దారి చూపించాలి. మన కన్న వారిని పోషించాలి. మనం పోయిన తర్వాత మన గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలి. ఇలా దుర్వ్యసనాలకు బానిసై చేజేతుల జీవితాన్ని నాశనం చేసుకొని తర్వాత ఎంత పశ్చాత్తాపడ్డా చేసేది ఏముండదు. అందరు డాడీ వస్తున్నారు, నువ్వు కూడా రావా?
డాడీ మమ్మీ డాడీకి బ్లడ్ ఉంది. బావా 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 మాయా బావా 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 రాజు 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 ఏమైందిరా? ఎంత పరిస్థితి? ఒక్కసారి నన్ను చూడు. నీ గుండెల్లో ఇంత బాధ పెట్టుకొని ఇంత సంతోషంగా ఎలా ఉన్నావురా? నువ్వు మారిపోయి మమ్మల్ని బావా నువ్వు వెళ్ళిపోయే ముందు ఇంత ప్రేమ ఎందుకు చూపించావు? ఇలా అర్ధంతరంగా ఎందుకు వెళ్ళిపోయావు బావా? మావా మావా ఓలే మావా, ఏది మావా ఇంత పని చేసినావు? ఇట్లా అయిపోయిందా? మంచిగా ఉన్నప్పుడు వాడు ఆగిండా? తిన్నాడు, తాగిండు, పిల్లల్ని కొట్టిండు, భార్యను కొట్టిండు. మంచిగా ఉండే టైంకు ఇట్లా అయిపోయానే. దేవుడు తీసుకుపోయాడు. వాడు మంచిగా ఉన్నప్పుడు ఎవరు చెప్తారా? మా మారే ముంగల దేవుడు పట్టుకపోయా. పిల్ల భార్య పిల్లలు భార్య తీసుకుపోతారు, పిల్లలు తీసుకుపోతాయి. దేవుడు తీసుకుపోయి అవుతుందా? మరణ మృదంగం అది ఎప్పుడు మన జీవితంలో మ్రోగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఊపిరి ఉన్నప్పుడే దుర్వ్యసనాలకు లోనువ్వకుండా నిన్ను నమ్ముకున్న వారికి ఓ దారి చూపించాలి. నిన్ను కన్నవారిని పోషించాలి. నువ్వు కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. నువ్వు పోయాక నీ గురించి నీ వాళ్ళు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి.
దుర్వ్యసనాలకు లోనై జీవితాలను చేజేతులారా నాశనం చేసుకొని మీ వారికి తీరని శోకంగా మారగండి. సర్వే జనా సుఖినో భవంతు.